ఎప్పుడైనా సరే మనకి చతుర్గ్రహ కూటమి కానివ్వండి, పంచగ్రహ కూటమి కానివ్వండి, చతుర్గ్రహ కూటమి అయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. ఒకసారి టైమ్స్ 2 సార్లు కూడా వస్తుంది. బట్ వన్ టైం అయితే గ్యారంటీగా వస్తుంది. 4 గ్రహాలు కలవడం. కానీ 5 గ్రహాలు కలవడం మాత్రం ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఒక్కసారి మాత్రమే గుర్తుపెట్టుకోండి. అలాంటి పంచగ్రహ కూటమి ఈ 2026 సంవత్సరంలో జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో 2 సార్లు, అంటే 3 సార్లు, 2 నెలల్లో 3 సార్లు వస్తుంది. దీంతో పాటు దీనికి ప్రకృతి సంకేతంగా పూరి జగన్నాథ ఆలయం మీద కాకులు గెద్దలు కూడా తిరిగాయి. లాస్ట్ టైం మనకి ఏప్రిల్ 22వ తేదీ ఏదైతే పెహల్గాం దాడి జరిగిందో దానికి ఒక వారం 10 రోజుల ముందు ఒక గెద్ద చింపుకొని వెళ్ళింది. అప్పుడు కూడా మనకు ఆ ప్రకృతి సంకేతం చూపించింది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్, యాక్సిడెంట్స్ పర్టికులర్గా అగ్ని ప్రమాదాలు మనం ఊహించం. అసలు ఇన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఇందులో పర్టికులర్గా ఏంటంటే మనకు 2 లేక 3 సార్లు చతుర్గ్రహ కూటమి, ఖచ్చితంగా 3 సార్లు పంచగ్రహ కూటమి 2026 యొక్క విశిష్టత. కాబట్టి ఇది నవంబర్ నుంచే దీని ప్రభావం ఉంటుంది. 2026 రావాలి లేదా కొత్త సంవత్సరం రావాలని వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కొత్త సంవత్సరాల ముందు నుంచే యాక్సిడెంట్స్ పెరుగుతాయి. అదీ కాకుండా పర్టికులర్గా డిసెంబర్ 19వ తేదీ నుంచి ఈ శుక్రుడు ఇందులోకి ఎంటర్ అవుతున్నాడు, ధనుస్సు రాశిలోకి. శుక్రుడు ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పటి నుంచి మరింత ఎక్కువగా ఈ యొక్క యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎప్పుడూ చూడనటువంటి, అంటే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా, 100 సంవత్సరాల తర్వాత ముందుకు వెళ్ళినా కూడా ఇప్పుడు చూసేటువంటి వింతలు విశేషాలు ఎవ్వరూ చూడలేరు. అంత వింతలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అంత గాలివానలు అనుకోండి, అన్ని రకాలుగా యాక్సిడెంట్స్ అనుకోండి.